అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయని అసలు అర్థం కాదు. దేనికోసం పరుగులాటో అస్సలు అర్థం కాదు. కానీ అంతా జరుగుతున్న క్రమంలో ఎక్కడో ఒక్క క్షణం ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు ఉండాలి. పరుగు ఆపడం ఒక కళ. మంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు కాస్త ఆగు, కాస్త ఏం జరుగుతుందో ఆలోచించు, ఎంత దూరం వచ్చేసావో గమనించు అని చెప్పేవాళ్ళు చాలా చాలా ముఖ్యం. మరి అలాంటి వాళ్ళు తనతో ఉన్నారు అంటున్నారు రష్మిక. వారెవరో చూసేద్దాం. ఇది కదా నేను కన్న కల అంటున్నారు రష్మిక. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎదురైనప్పుడు దాన్ని ఆస్వాదించడానికి కూడా మనసుండాలి. ఆస్వాదించమని చెప్పే మనుషులు మనతో ఉండాలి అంటున్నారు నేషనల్ క్రష్. చిన్న ట్రావెల్ బ్యాగ్తో నింగివైపు చూస్తూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పిక్, పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. కొన్నిసార్లు జస్ట్ ఒక పాస్ తీసుకుని ఆలోచించాలి అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు రష్మిక. కెరీర్లో గ్యాప్ తీసుకుంటున్నారా అనే అనుమానాల్ని వ్యక్తం చేసిన వారు కొందరైతే, అబ్బే అలాంటిదేం లేదు, జస్ట్ ఇయర్ అండ్ మూడ్, హాలిడే వైబ్స్ అంటూ క్లారిటీ చేస్తున్నారు మరికొందరు. తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గం, ఎదిగిన తీరు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నది రష్మిక మనసులో మాట. అసలు తానెంత దూరం ట్రావెల్ చేశానో కూడా ఎప్పుడూ అనుకోలేదట. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఎదిగిన భావం కలుగుతోందంటున్నారు ఈ బ్యూటీ. 2023ని వారసుడు మూవీతో పాజిటివ్గా స్టార్ట్ చేశారు మేడం రష్మిక. డిసెంబర్ 1న యానిమల్తో అంతే గొప్పగా ఎండ్ చేశారు. బాలీవుడ్లో బంపర్ హిట్ చూడాలన్నది నేషనల్ క్రష్కి ఎన్నాళ్లగానో ఉన్న కల. దానికోసం ఆమె చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆ ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు అంటూ హ్యాపీగా చెబుతోంది రష్మిక టీం.